ఓం నమో వెంకటేశాయ. యోగాదేశ సంధారణ భోగోద్దేశ నివారణ గోవింద గోవింద. అకుతశ్చిద్ భయ రూప సకృద్భాత సుఖ రూప గోవింద గోవింద. త్వన్మాయయా నిఖిల వస్తుగణస్య సృష్టిః త్వన్మాయయా జనిత సర్వశరీర పుష్టిః త్వన్మాయయా స్థిత సమగ్ర వినాశి నష్టిః త్వన్మాయయా విధుతయా హి చిరాయ తుష్టిః అని భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని మాయను పోగొట్టవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వార్లతో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సుమనోవర పూజ్యాయ సుమనోహృదివాసినే సుమనోభిః ప్రపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిః శక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాక్షరపరాధిగమాయ యోగ్యాన్ వ్యాసప్రసూతశుకశృంఖలయోపదిష్టాం సంసారమూలదలనాయ చిరాయ సేవ్యాం విద్యామిమాం విదత భాగవతాభిరామాం. శ్రీ గురుభ్యో నమః. పరమేశ్వరుడు ప్రచేతసులకు బోధ చేస్తున్నాడు. ఆ బోధలో భాగంగా పరమాత్మ ద్వారా ఈ మాయ సృష్టిని ఎలా చేసింది, లేదా పరమాత్మ మాయ ద్వారా సృష్టికి ఎలా కారణమయ్యాడు, సృష్టి చేసినటువంటి ఈ ప్రపంచంలో శరీరాలు 4 రకాల శరీరాలు ఎలా ఏర్పడ్డాయి, ఏర్పడినటువంటి ఆ శరీరాల్లో పరమాత్మ తానే ఎలా ప్రవేశించాడు, ప్రవేశించి కూడా ఆ శరీరాలలో భోగాలను అందుకోకుండా ఎలా ఉండగలుగుతున్నాడు, ఆ శరీరంలోకి ప్రవేశించినటువంటి ఈ పరమాత్మ స్నేహితుడు జీవుడనేవాడు భోగాలలోకి ఎలా కూరుకుపోయాడు అనే విషయాన్ని బోధిస్తూ వస్తున్నాడు. పరమాత్మ భోక్త కానే కాడు,
పరమాత్మ శరీరంలోకి ప్రవేశించిన ఈ శరీరంతో ఏ రకమైన భోగాలను పరమాత్మ అనుభవించడు అనే విషయాన్ని ఉపపత్తిపూర్వకంగా స ఏష లోకానతిచండవేగో వికర్షసిత్వం ఖలు కాలయానః భూతాని భూతైరనుమేయతత్వ ఘనావలీర్వాయురివా విషహ్యః అనే శ్లోకంలో చాలా చక్కగా నిరూపణ చేశాడు. నీవే గనక ఈ శరీరాలలో భోక్తవై ఉండి ఉంటే ఈ శరీరాలను, ఈ శరీరంతో అనుభవించేటువంటి విషయాలను నీవు ప్రళయానికి గురి చేసేవాడివి కావు. కానీ స ఏషలోకాన్ అతిచండవేగ వికర్షసి, నువ్వే ఈ లోకాలన్నిటినీ కూడా నీలోకి లాగేసుకుంటున్నావు. కాలయాన, వీటన్నిటికీ కాల శక్తి అనేటువంటి నీ యొక్క శక్తితో ఒక అంతు చూస్తున్నావు. మళ్ళీ అందులో కూడా నువ్వే వేళ్ళు పెట్టకుండా భూతాన్ని భూతై, ఆయా భూతాలను ఆయా భూతాలతోనే ప్రళయాలకు గురి చేస్తున్నావు. నీ యొక్క రూపం అనుమేయ తత్వంగా ఉంది అని చెప్పాడు. చెప్పడంతో పాటు ఉదాహరణగా ఘనావలీర్ వాయురివ అవిషహ్య అని మేఘాల్ని, మబ్బుల్ని వాయువు తునాతునకలు చేసినట్లుగా ఈ సృష్టిని మొత్తం తునాతునకలు చేసేస్తున్నావు, మింగేస్తున్నావు అని చెప్పాడు. చెప్పి ఒకవైపు పరమాత్మ ఈ శరీరంలో భోక్త కాదు అని చెప్పాడు. మరొక వైపు పరమాత్మ ప్రళయ కారణం అని చెప్పాడు. ఇంకొక వైపు పరమాత్మే కాలస్వరూపం అనే విషయాన్ని కూడా బోధించాడు. పరమాత్మే కాలస్వరూపం, సర్వప్రళయ కారణం అనే విషయాన్ని ఇంకొక అందమైన రీతిలో, కాస్త జీవులకు భయం కలిగేటువంటి రీతిలో పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. ప్రమత్తముచ్చైరితికృత్య చింతయ ప్రవృద్ధలోభం విషయేషు లాలసం త్వమప్రమత్త సహసాభిపద్యసే క్షుల్లేలిహాన అహిరివ ఆఖుమంతక అని. ఓ పరమాత్మ, నీవు అంతకుడవు, నీవు అందరికీ అన్నిటికీ కూడా అంతకుడివి. ఎలాంటి వాళ్లకు అంతకుడివి ప్రత్యేకించి అంటే ప్రమత్తముచ్చైరితికృత్య చింతయ, ఈ సృష్టిని విస్తారంగా నువ్వు పరిచేసరికి ఈ సృష్టిలో ఉన్నవన్నీ నావే, నేనే అనుభవించాలి, ఇందులో వీటిని ఇలా అనుభవించాలి, వాటిని అలా అనుభవించాలి, ఇంకొక రకమైన వాటిని నేను ఇలా తయారు చేసుకోవాలి, ఇంకో రకమైన వాటిని ఇలా మార్పు చేసుకోవాలి అనే ఆలోచనలతో జీవుడు నిండిపోయి ఉంటాడు. ఆ ఆలోచనలతోనే గడుపుతూ ఉంటాడు. ఆ ఆలోచనలతో గడుపుతూ నేనెవరిని, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను అని కూడా పట్టించుకోడు. ప్రమత్తం, పూర్తిగా తనను తాను మరిచిపోయాడు, ప్రమాదాల్లోకి కూరుకుపోయాడు. ఉచ్చైహి ఇతికృత్య చింతయ, ఎప్పుడు చూసినా సరే ఇలా చేద్దాం, అలా చేద్దాం, నెక్స్ట్ ఇయర్ ప్లాన్లేంటి, నెక్స్ట్ డే ప్లాన్లేంటి అనేటువంటి పై ఆలోచనల్లోనే మునిగిపోయి ఉంటాడు. ఇతికృత్య చింతయ, దానికి వెనకాల ఉన్నది ఇతని తెలివితేటలు కావు, ప్రవృద్ధ లోభం. ఎక్కడ లేని లోభం పెరిగిపోయి ఉంది ఇతని మనసులోను. విషయేషు లాలసం, విషయాల మీద, వస్తువుల మీద అత్యాశ పెరిగిపోతూనే ఉంది. ఇలాంటి జీవుణ్ణి త్వం అప్రమత్త, నువ్వు ఇలాంటి ప్రమాదాల్లోకి కూరుకుపోయిన వాడివి కావు కదా, ఎప్పుడు ఏం చేయాలి, ఏం అనుభవించాలి అనే ఆలోచన ఉన్నవాడివి కావు కదా, నీకు లోభం అనేది లేనే లేదు కదా, విషయ లాలసత అనేది కొంచెం కూడా లేదు కదా, అందువల్ల అప్రమత్త సహసా అభిపద్యసే. ఆయా వస్తువుల సమయము, శరీరాల సమయము పూర్తయిపోయిన తర్వాత ఉన్నట్టుండి వేగంగా మీద పడిపోతున్నావు, మీద పడి వాళ్ళని గుంజేసుకుంటున్నావు. తమ అప్రమత్త సహసా అభిపద్యసే. ఎంత వేగంగా మీద పడుతున్నావు అంటే క్షుల్లేలిహాన అహిరివ ఆఖుమంతక, బాగా ఆకలిగా ఉండేటువంటి ఒక పాము అహి క్షుల్లేలిహాన, బాగా ఆకలితో ఉంది, ఆకలితో నాలుకని ఇటు అటు ఊగిసలాడిస్తూ వెతుకుతోంది ఆహారం కోసం. అలాంటి పాముకి పాపం ఆహారం కోసం వెతుకుతున్నటువంటి
ఒక చిన్న ఎలుక పిల్ల కనిపించింది. ఆ ఎలుక పిల్ల కనిపించంగానే ఈ పాము ఎంత వేగంగా దాని మీదకి దూకింది, ఎంత వేగంగా దాన్ని ఒడిసి పట్టింది, ఎంత వేగంగా దాన్ని మింగేసింది అని ఎవరైనా కనిపెట్టగలరా? అన్ని క్షణాల్లో జరిగిపోతాయి కదా. అంత క్షణాల్లో నీవు పాములాగా వీళ్ళందరినీ ఒడిసి పట్టి మింగేస్తున్నావు. వాళ్ళేమో వాళ్ళ విషయాలసతతో మునిగిపోయి ఉన్నారు, వాళ్ళేమో వాళ్ళ లోభాలను పెంచుకుని పాడైపోయి ఉన్నారు, వాళ్ళేమో ఎక్కడ లేని కొత్త కొత్త ఆలోచనల్లో మునిగిపోయి ఉన్నారు. పాపం వాళ్ళేమో వాళ్ళను వాళ్ళు మరిచిపోయి ఉన్నారు. వాళ్ళను మరిచిపోయి ఉన్నటువంటి ఆ స్థితిలో నువ్వు మీద పడి వాళ్ళని మింగేస్తున్నావు. ఇది నీ యొక్క వికర్షణ ప్రకారము. ఎవరైనా సరే తమను తాము మరచిపోయి విషయాల వెంట పరుగుతులు పెడుతూ ఉంటే ఎప్పటికైనా వాళ్ళ వెంట పడి వాళ్ళను మింగటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు అని పరమేశ్వరుడు అంటున్నాడు. ప్రమత్తముచ్చై ఇతికృత్య చింతయా ప్రవృద్ధలోభం విషయేషు లాలసం త్వమప్రమత్త సహసాభిపద్యసే క్షుల్లేలిహాన అహిరివ ఆఖుమంతక అని. ఒకవైపు ప్రపంచం మొత్తాన్ని మింగటానికి సిద్ధంగా ఉన్నావు, ఇంకొక వైపు ఈ ప్రపంచం మొత్తాన్ని ఏదో అనుభవిద్దాము అనుకుని ఆరాటపడేటువంటి జీవులను మింగటానికి కూడా సిద్ధంగా ఉన్నావు. ప్రపంచం మొత్తం మింగటం అంటే ప్రళయం తీసుకురావటం, ప్రళయానికి కారణమవ్వటము. జీవులను మింగటము అంటే జీవుల తాలూకు శరీరాలు లేకుండా తయారు చేసి వారికి పునర్జన్మకి అనువైన పరిస్థితులను ఏర్పరచటం. ఈ రెండూ నువ్వు చేస్తున్నావు. ఈ రెండూ నువ్వు చేస్తున్నావు కాబట్టే తమను తాము తెలుసుకోకుండా పరమాత్మను మరచిపోయి అక్కరలేని ఆలోచనలు చేసే వాళ్ళ వెంట నువ్వు పడుతున్నావు. కాబట్టే ఎవరైనా సరే, ఈ లోకంలో ఉండేవారు ఎవరైనా సరే, వాళ్ళు ఈ అక్కర్లేని ఆలోచనలు పక్కన పెట్టాలి, నీ పాదాలను పట్టుకోవాలి అనే విషయం తెలుసుకోవాలి. అలా ఒక్కసారి గనక తెలుసుకున్నట్లయితే కస్త్వత్పదాబ్జం విజహాతి పండిత యస్తేవమాన వ్యయమానకేతన విశంకయా అస్మద్గురురర్చతి స్మయత్ వినోపపత్తిం మనవశ్చతుర్దశ అని ఈ విషయం ఉంటుంది అని చెప్తున్నాడు. కస్త్వత్పదాబ్జం విజహాతి పండిత. పండిత ఈ విషయం తెలిసినవాడు ఎవరైనా సరే త్వత్పదాబ్జం నీ పాదార విందాలని కథం జహాతి ఎలా వదిలిపెడతాడు? కస్త్వత్పదాబ్జం విజహాతి పండిత. పండిత తెలిసినవాడు ఇలా చేస్తూ ఉంటాడు, తెలియనివాడు ఏమిటి అంటే అవమాన వ్యయమాన కేతన తే. తే నిన్ను తన శరీరంలో గుర్తించలేక, నిన్ను అసలు ఆలోచించలేక, నీ గురించి ఆలోచన చేయలేక, అవమానం నిన్ను తిరస్కరించి దాంతో ఆ తిరస్కరణతోనే నిన్ను పట్టించుకోకుండా ఆయా వస్తువులను వాటి ద్వారా అందే లాభాలను గురించి ఆలోచిస్తూ ఉంటూ వ్యయమాన కేతన తన శరీరాన్ని తానే ఖర్చు పెట్టేసుకుంటున్నాడు, తన శరీరాన్ని తానే అరగదీసేసుకుంటున్నాడు. వ్యయం అరిగిపోతోంది. అది శరీరం అనేది అరిగి అరిగి ఎప్పటికో కనుమరుగైపోతోంది. కనుమరుగయ్యేంత వరకు శరీరాన్ని అరగదీస్తూనే ఉన్నాడు, కానీ నిన్ను మాత్రం తిరస్కరిస్తూనే ఉన్నాడు. ఇది రెండవ వాడు. అలా కాకుండా ఈ శరీరం అనేది అరిగిపోతోంది, ఇది కనుమరుగయ్యే లోపలే మనం ఎలాగైనా సరే పరమాత్మను పట్టుకోవాలి అని అనుకున్నవాడు పండిత కస్త్వత్పదాబ్జం విజహాతి నీ పాదార విందాలను ఎలా విడిచిపెడతాడు? కస్త్వత్పదాబ్జం విజహాతి పండిత యస్తేవమాన వ్యయమాన కేతన. ఇంతేకాదండి, అవిశంకయ అస్మద్గురురర్చతి స్మయత్. ఈ పాదార విందాలనే కదా మా అందరికీ కూడా పూజ్యుడైనటువంటి బ్రహ్మగారు అర్చిస్తున్నది. అస్మద్గురు మాకందరికీ గురువైనటువంటి వాడు, మా అందరికీ పెద్ద బ్రహ్మగారు. ఆ బ్రహ్మగారు కూడా ఇదే పాదార విందాలని అర్చిస్తున్నాడు. అందులోనూ వినోపపత్తిం, ఇది ఇంతేనా, అవునా కాదా, ఈయన పాదార విందాలు పట్టుకుంటే మనకు నిజమైన లాభం ఉందా లేదా అనే ఆలోచనలకు ఎక్కువ అవకాశం ఇవ్వటం లేదు. పట్టుకున్నాడు, పట్టుకున్న వెంటనే ఫలితాన్ని సాధిస్తున్నాడు.
వినోపపత్తిం మనవశ్చతుర్దశ 14 మంది మనువులు, స్వయంభువుడు, స్వారోచిషుడు అనే పేర్లు కలిగినటువంటి 14 మంది మనువులు కూడా ఇదే పాదార విందాలను పట్టుకుని గట్టిగా దాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం చేసుకుంటున్నారు కదా. పరమాత్మను తెలుసుకుంటే ఫలితం ఉంది అని మనువులు అర్థం చేసుకున్నారు. ఆ మనువులందరికీ తండ్రి గారైన మా అందరికీ గురువైన బ్రహ్మగారు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకున్నవాడు పండితుడు, అర్థం చేసుకున్నవాడు తెలివైనవాడు, అర్థం చేసుకున్నవాడు నీ పాదార విందాలను విడిచిపెట్టడం లేదు. అర్థం చేసుకోలేనివాడు తే అవమాన వ్యయమాన కేతన అన్నట్లు మిగిలిపోతున్నాడు. కాబట్టి ఎవరైనా సరే తమ శరీరము, ఆ శరీరం అరిగేటువంటి విధానము, ఆ శరీరంతో వాళ్ళు చేస్తున్నటువంటి పరమాత్మ తిరస్కరణ వీటి మీద దృష్టి పెట్టి ఆ పరమాత్మను తిరిగి మళ్ళీ తెలుసుకోవాలి అనే ప్రయత్నాన్ని మొదలుపెట్టి దానికోసం నీ పాదార విందాలను పట్టి ఉంచాలి అని పరమేశ్వరుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు. కస్త్వత్పదాబ్జం విజహాతి పండిత యస్తేవమాన వ్యయమాన కేతన విశంకయా అస్మద్గురురర్చతి స్మ యత్ వినోపపత్తిం మనవశ్చతుర్దశ అని. వీళ్ళందరూ 14 మంది మనువులు, బ్రహ్మగారు, నేను, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు, విద్వాంసులు, వీళ్ళందరూ ఎందుకు పరమాత్మను పట్టుకోవాలని తొందరపడుతున్నారు అంటే విశంకయ అని పరమేశ్వరుడు అంటున్నాడు. ఎవరికైనా సరే, ఏ శరీరాన్ని పట్టుకున్న వాళ్ళకైనా సరే ఆ శరీరం మీద ఒక నాశ శంక అనేది ఉండాలి. ఈ శరీరం ఎప్పటికైనా నశించిపోతుంది అనే భయం ఉండాలి. ఈ శరీరం నశించిపోయే లోపల ఆ పరమాత్మను పట్టుకు తీరాలి అనే ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నం ఉంటేనే శరీరం వల్ల లాభం, ప్రయత్నం లేకపోతే మాత్రం వ్యయమాన కేతనగా మిగిలిపోవలసిందే అని ప్రత్యేకించి చెప్తున్నాడు. చెప్తూ ఇప్పటికే చాలా చెప్పేశాను అని ఉపసంహారం చేస్తున్నాడు. అథ త్వమసినో బ్రహ్మన్ పరమాత్మన్ విపశ్చితాం విశ్వం రుద్రభయధ్వస్తం అకుతశ్చిద్భయా గతి అని. వెన్ని కాదు, అథ ఇన్ని కారణాలున్నాయి, ఇన్ని రకాల ఉపపత్తులున్నాయి, ఇంకా చాలా ఉపపత్తులున్నాయి. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుంటే బ్రహ్మన్, ఓ పరమాత్మ, త్వమసి, నీవే నాకు పరమాత్మన్ విపశ్చితాం అసి. ఓ పరమాత్మ, నువ్వే నిన్ను తెలుసుకున్న వాళ్ళమైనటువంటి మా అందరికీ అకుతశ్చిద్భయా గతి అసి. మాకు భయం అనేది లేకుండా ఉండాలి అంటే, ఏ రకమైన భయము లేకుండా ఉండాలి అంటే, దేని నుంచి కూడా, ఏ కారణం వల్ల కూడా భయం రాకుండా ఉండాలి అంటే చేరదగినటువంటి ప్రదేశంగా ఉన్నావు. అకుతశ్చిద్భయ గతి అసి ఉన్నావు. ఎందుకంటే మాకు మొత్తం, మా చుట్టుపక్కల మొత్తం భయం అనేదే పొంచి ఉంది. ఎలా పొంచి ఉంది? విశ్వం రుద్రభయధ్వస్తం. ఈ ప్రపంచం మొత్తం, ఈ సృష్టి మొత్తం రుద్రభయధ్వస్తం. రుద్రుడు కాల అంతకుడు. ఆ కాలం అనేది వస్తే ఈ ప్రపంచాన్ని వినాశం చేసేటువంటి శక్తి. ఆ రుద్ర భయంతో ధ్వస్తం, ప్రపంచం అంతా కూడా పాడైపోయింది. ప్రపంచంలో, ఈ సృష్టిలో ఏ వస్తువు శాశ్వతమైతే కాదు, అన్నిటికీ రుద్రుడు ప్రళయకారకుడు ఉండనే ఉన్నాడు. విశ్వం, ఈ సృష్టిలో ఉండేటువంటి జీవులు కూడా తాము ఆశ్రయించి ఉన్నటువంటి శరీరాలను కోల్పోవలసిందే. రుద్రభయధ్వస్తం. వాళ్ళ శరీరాలకు కూడా కాలం అనేటువంటి, కాలం తీరిపోవటం అనేటువంటి భయం పొంచి ఉంది. భయం లేనటువంటి వస్తువు లేనే లేదు, భయం కలిగించని వస్తువు లేనే లేదు. భయం తెలియట్లేదు, అది వేరే సంగతి. కానీ ప్రతి వస్తువు, ప్రతి జీవుడు భయానికి దగ్గరగానే ఉన్నారు. ఇలాంటి భయంతో సహవాసం చేస్తున్నటువంటి వీళ్ళందరికీ, మా అందరికీ అకుతశ్చిద్భయా గతి త్వమేవ అసి. ఏ భయము లేనటువంటి అభయ స్వరూపుడుగా నువ్వే ఉన్నావు. నువ్వు అభయస్వరూపుడు ఎందుకు అయ్యావు? విశ్వం త్వమసినో బ్రహ్మన్,
నువ్వు బ్రహ్మాత్మవు, బ్రహ్మవు, వినాశం లేనివాడివి. పరమాత్మం అందరికీ నువ్వే ఆత్మస్వరూపుడివి. ఆత్మస్వరూపానికి వినాశం లేదు కాబట్టి నీవు వినాశం లేనటువంటి వాడివి. ఇలాంటి వినాశం లేనటువంటి నిన్ను పొందితేనే మేము అభయాన్ని పొందగలము, లేకపోతే భయంతో సహవాసం చేయవలసి వస్తుంది అని ఆలోచించుకోవలసిందిగా పరమేశ్వరుడే చెప్తున్నాడు. అథత్వమసినో బ్రహ్మన్ పరమాత్మన్ విపశ్చితాం విశ్వం రుద్రభయధ్వస్తం అకుతశ్చిద్ భయాగతి అనే ఈ శ్లోకంలో ఇంతవరకు చెప్పి, ఇదం జపతభద్రం వో విశుద్ధా నృపనందనా స్వధర్మమనుతిష్ఠంత భగవత్యర్పితాశయా అని మొత్తం ఉపదేశాన్ని పరమేశ్వరుడు పూర్తి చేశాడు. ఓ ప్రచేతసుల్లారా, నృపనందనా, ప్రాచీన బర్హి గారి పిల్లలైనటువంటి ఓ ప్రచేతసుల్లారా, ఇదం జపత, నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకుని దీన్ని జపించండి. భద్రం వహ, మీకు మంచి కలుగ్గాక. జపం చేసేటప్పుడు విశుద్ధా, పరిశుద్ధమైనటువంటి మనస్సుతో జపం చేయండి. ఇదం జపత భద్రం వహ విశుద్ధా నృపనందనా. విశుద్ధా, విశుద్ధి కోసము, విశుద్ధి కలిగిన తర్వాత కూడా స్వధర్మం అనుతిష్ఠంత, మీ ధర్మాన్ని, మీ స్వధర్మాన్ని మీరు ఆచరిస్తూ ఉండండి. స్వధర్మం అనుతిష్ఠంత, ఆ స్వధర్మాచరణ చేసేటప్పుడు భగవతి అర్పితాశయా, భగవంతుడి మీద మీ యొక్క మనస్సును మొత్తాన్ని సమర్పించేసేయండి. భగవంతుడి మీదే మీరు చేసే కర్మలను, వాటి తాలూకు ఫలితాలను, కర్తృత్వాన్ని, అసలు మీ మనస్సును మొత్తాన్ని భగవంతుడి మీదకే నెట్టేసేయండి. అలా నెట్టేసి భగవంతుడి కోసమే ఈ స్వధర్మాచరణ చేసుకుంటూ మనస్సును శుద్ధి చేసుకుంటూ దీన్ని జపించండి. మీకు కావలసినటువంటి, మీకు రావలసినటువంటి సత్ఫలితం అందుతుంది అని పరమేశ్వరుడు చెప్పాడు. నృపనందనాహ అని తీసేస్తే అందరికీ కూడా వర్తించేలాగా ఇదే మాట చెప్పాడు. ఇదం జపత భద్రం వో విశుద్ధా నృపనందనాహ స్వధర్మమనుతిష్ఠంత భగవత్యర్పితాశయా అని చేసేటప్పుడు తమేవాత్మానమాత్మస్థం సర్వభూతేష్వస్థితం పూజయధ్వం గృణంతశ్చ ధ్యాయంతశ్చాసకృద్ధరిం అనే తీరులో చేసుకోండి అని చెప్పాడు. మీ స్వధర్మాచరణ చేసేటప్పుడు కానీ, నేను చెప్పినటువంటి ఈ ఉపదేశాన్ని జపించేటప్పుడు కానీ తమేవ, ఆ పరమాత్మనే ధ్యానించుకోండి. ఆత్మానం, ఆయనే మన యొక్క, మీ యొక్క వాస్తవ స్వరూపం అనే విషయాన్ని గుర్తుంచుకుని ధ్యానించుకోండి. ఆత్మస్థం, ఆయన మీ శరీరాల్లోనే, మీ హృదయంలోనే, మీతోనే, మీకు తోడుగానే ఉన్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకొని ధ్యానించుకోండి. సర్వభూతేష్వస్థితం, మీలో మాత్రమే కాదు ప్రతి ప్రాణిలోనూ, ప్రతి వస్తువులోనూ ఆయనే ఉన్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకుని చేసుకోండి. గుర్తుంచుకుని పూజయధ్వం, ఆయన్ని పూజించుకోండి. గృణంతశ్చ, నేను చెప్పినటువంటి నమస్కారాలు వీటన్నిటినీ నోటితో పలుక్కోండి. గృణంతశ్చ ధ్యాయంతశ్చ, దాని అర్థాన్ని మనసులో ధ్యానం చేసుకుంటూ ఉండండి. తమేవాత్మానమాత్మస్థం సర్వభూతేష్వస్థితం పూజయధ్వం గృణంతశ్చ ధ్యాయంతశ్చ. మీరు ధ్యానం చేస్తూ పూజ చేసుకోండి, లేదా పూజ చేసుకుంటూ ధ్యానం చేసుకోండి, లేదా ఈ మాటలను చెప్పుకుంటూ పూజ చేసుకోండి, లేదా ఈ మాటలను చెప్పుకుంటూ ధ్యానం చేసుకోండి. ఏ రకంగా చేసుకున్నా ఆయన్ని పూజించుకోండి. ధ్యాయంతశ్చ అసకృత్, దాన్ని ఒక్కసారికి పరిమితం చేసేయకండి. అసకృత్, మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేసుకోండి. మళ్ళీ మళ్ళీ హరిం, ఆ శ్రీహరిని ఈ విధంగా పూజించుకోండి అని పరమేశ్వరుడు తమేవాత్మానమాత్మస్థం సర్వభూతేష్వస్థితం పూజయధ్వం గృణంతశ్చ ధ్యాయంతశ్చ అసకృత్ హరిం అనే ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఆ పరమాత్మను ఆత్మానం, ఆత్మస్వరూపంగా, ఆత్మస్థం మన శరీరంలో ఉన్నవాడిగా సర్వభూతేష్వస్థితం ప్రాణులన్నిటి శరీరాల్లోనూ ఉన్నవాడిగా మనసులో ఉంచుకుని
ఆ రూపంతో ఆయన్ని చెప్పుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఆయన్ని అర్చించుకునే విధానాన్ని చూసుకోవాలి. దాన్ని మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేస్తూనే ఉండాలి అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పిన తర్వాత పరమేశ్వరుడు అంటున్నాడు, యోగాదేశముపాసాద్య ధారయంతో మునివ్రతాః సమాహిత ధియః సర్వే ఏతదభ్యసత ఆదృతాః అని. యోగాదేశం, దీని పేరు, ఇంతవరకు నేను చేసినటువంటి ఉపదేశానికి పేరు యోగాదేశం, యోగం తాలూకు ఉపదేశం. దీన్ని ఆసాద్య, మీరు చక్కగా దగ్గరగా మనస్సుకు హత్తుకునేలాగా అందుకోండి. ఆసాద్య, హత్తుకున్నటువంటి మనసుకు హత్తుకున్నటువంటి ఈ ఉపదేశాన్ని ధారయంత మనస్సులో ఎప్పుడూ ధరిస్తూ ఉండండి, మనసులో ఉంచుకోండి. ఉంచుకుని మునివ్రతాః, మునులు ఎలాగైతే నియమపూర్వకంగా సాధన చేస్తారో అలా మీరు సాధన చేసుకోండి. మునివ్రతాః, అందులో సమాహిత ధియః, బుద్ధిని అదుపులో ఉంచుకోండి. సర్వే, మీరే కాదు, మీరు కాదు, అందరూ కూడా, సర్వే మానవులందరూ కూడా ఏతత్ అభ్యసత, నేను చెప్పినటువంటి దీన్ని అభ్యసత, మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి. చేసేటప్పుడు ఆదృతాః, ఆదరంగా చేయండి. మా యొక్క వాస్తవ రూపం ఆ పరమాత్మ, ఆ పరమాత్మను అందుకోవటానికే మేము ప్రయత్నం చేసుకుంటున్నాము అనేటువంటి ఆదరంతో ఈ పని చేయండి, అందరికీ మంచిదవుతుంది అని అంటున్నాడు. యోగాదేశముపాసాద్య ధారయంతో మునివ్రతాః సమాహిత ధియః సర్వే ఏతదభ్యసత ఆదృతాః అనే ఈ శ్లోకంలో తాను చేసిన ఈ ఉపదేశానికి యోగాదేశం అని పేరు అని చెప్తున్నాడు. దీన్ని దగ్గరగా మనస్సుకు హత్తుకునేలాగా వినమనంటున్నాడు. దీన్ని మనసులో ఉంచుకోమంటున్నాడు. ఉంచుకుని అభ్యాసం మొదలు పెట్టమంటున్నాడు. దానికి మునులు ఆచరించేటువంటి నియమాలను స్వీకరించమంటున్నాడు. బుద్ధిని కుదురుగా ఉంచుకోమంటున్నాడు. ఆదరంగా దీన్ని అభ్యాసం చేసుకోమని చెప్తున్నాడు. ఇలా చెప్పి ఇదేదో నేను నా నోటితో చెప్తున్నానని అనుకోవద్దు, నా ముందు వాళ్ళు ఆ ముందు వాళ్ళు కూడా దీన్నే చెప్పారు అనేటువంటి విషయాన్ని ఇదమాహ పురాస్మాకం భగవాన్ విశ్వసృక్పతి భృగ్వాదీనాం ఆత్మజానాం శిశృక్షు సంశిశృక్షతాం అని చెప్తున్నాడు. ఇది నాకు ఎలా తెలిసింది అంటే, నేను బ్రహ్మగారి కనుబొమ్మల మధ్యలోంచి పుట్టాను అని కదా అందరూ అనుకుంటున్నారు. బ్రహ్మగారికి కోపం వస్తే ఆ కోపంతో ఆయన కనుబొమ్మలు ముడివేస్తే ఆ మధ్యలోంచి పుట్టుకొచ్చాడు రుద్రుడు అంటారు కదా. ఆ లెక్కన మా తండ్రి గారు బ్రహ్మగారు అయితే ఆ బ్రహ్మగారు నాకు చెప్పారు, ఇదమాహ పురా అస్మాకం, నాకే కాదు నాతో పాటు భృగ్వాది మహర్షులందరికీ కూడా ఇదమాహ, ఇదే విధానాన్ని బ్రహ్మగారు చెప్పాడు. పురా, ఎప్పుడది? మీరందరూ అనుకునేటువంటి ఈ విశ్వ సృష్టికి ముందు. ఇదమాహ పురాస్మాకం భగవాన్, మా అందరికీ ఆయన పూజ్యుడు. విశ్వసృక్పతి, మేమందరము విశ్వస్రష్టలమైతే మా అందరికీ కూడా ఆయన పతి బ్రహ్మగారు, ఆయన చెప్పాడు. భృగ్వాదీనాం ఆత్మజానాం, భృగ్వాది మహర్షులు చాలామంది ఆయన పిల్లలున్నారు, నేను కూడా ఆయన పిల్లవాడి లాంటి వాడిని, మా అందరికీ కూడా ఆయన చెప్పాడు. శిశృక్షు, ఈ విశ్వాన్ని సృష్టి చేయాలని అనుకున్నప్పుడు సంశిశృక్షతాం, ఈ విశ్వాన్ని సృష్టి చేయవలసిందిగా, విశ్వ సృష్టిలో భాగస్వాములు కావలసిందిగా మా అందరికీ చెప్పేటువంటి సమయంలో, మా అందరికీ కూడా అలాంటి కోరిక కలుగుతున్నటువంటి సందర్భంలో ఆయన చెప్పాడు. ఇదమాహ పురాస్మాకం భగవాన్ విశ్వసృక్పతి భృగ్వాదీనాం ఆత్మజానాం శిశృక్ష సంశిశృక్షతాం. ఇది ఈరోజుది కాదు, ఇప్పటిది కాదు, ఎప్పటిదో, ఎప్పుడో సృష్టికి ముందు బ్రహ్మగారు చెప్పింది. ఆయనకు చెప్పారు అంటే ఆయన ఎప్పుడో అంతకుముందే తెలుసుకుని ఉండాలి కదా. ఇది అనాదిగా వస్తున్నటువంటి గురు శిష్య సంప్రదాయం. ఈ గురు శిష్య సంప్రదాయంలో ఉన్నటువంటి దీన్ని అందరూ ఆదరంగా అర్థం చేసుకోండి అని పరమేశ్వరుడు ఈ శ్లోకంలో అంటున్నాడు. ఇదమాహ పురాస్మాకం భగవాన్ విశ్వసృక్పతి భృగ్వాదీనాం ఆత్మజానాం శిశృక్ష సంశిశృక్షతాం అని. దీన్ని మేమందరము అర్థం చేసుకున్నాము, దీని ప్రకారమే నడుచుకున్నాము, లాభపడ్డాము అని కూడా పై శ్లోకంలో అంటున్నాడు. తే వయం నోదితా సర్వే ప్రజాసర్గే ప్రజేశ్వరా
అనేన ధ్వస్తతమసః శిసృక్ష్మో వివిధా ప్రజా అని. తే వయం నోదితా సర్వే, మా అందరికీ బ్రహ్మగారు ఈ ఉపదేశం చేశాడు కదా, ఉపదేశం చేసి నోదితా సర్వే మా అందరికీ కూడా ప్రజా సృష్టి చేయవలసిందిగా ఆయన ప్రచోదన చేశాడు. ఆ ప్రచోదనను మేమందరము అందుకున్నాము. తే వయం నోదితా సర్వే ప్రజా సర్గే, మా అందరికీ ప్రజేశ్వరాః ప్రజాపతులు అనే పేరుంది. ఆ ప్రజాపతులమైనటువంటి మేమందరము ప్రజా సృష్టి చేయాలని ప్రారంభం మొదలుపెట్టినటువంటి మేమందరము కూడా అనేన ధ్వస్తతమసః, బ్రహ్మగారి ఈ ఉపదేశాన్ని విన్నాము. విని మాలో ఉండేటువంటి అజ్ఞానపు చీకట్లను పోగొట్టుకున్నాము. అనేన ధ్వస్తతమసః శిసృక్ష్మః, మాకు ఆ చీకట్లు తొలగిపోయిన తర్వాత మేము చేయవలసినటువంటి పని మాకు అందింది. శిసృక్ష్మః సృష్టి చేశాము. వివిధా ప్రజా, ఈ సృష్టిలో కనిపించే రకరకాల కార్యాలను మేము సృష్టి చేశాము. తే వయం నోదితా సర్వే ప్రజాసర్గే ప్రజేశ్వరాః అనేన ధ్వస్తతమసః శిసృక్ష్మో వివిధా ప్రజా. ఇదేమి చిన్న స్థాయి ఉపదేశం కాదు. ప్రజా సృష్టి చేయటానికి పుట్టినటువంటి ప్రజాపతులకు బ్రహ్మగారు చేసిన ఉపదేశం. ఆ ఉపదేశాన్ని అందుకున్న ప్రజాపతులు తాము చేయవలసిన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించడానికి తోడ్పడినటువంటి ఉపదేశం. ఈ ఉపదేశాన్ని ప్రజలందరూ చక్కగా అందుకోవాలి, అందుకుని వాళ్ళు కూడా లాభపడాలి అని పరమేశ్వరుడు ఈ శ్లోకంలో అంటున్నాడు. తే వయం నోదితా సర్వే ప్రజాసర్గే ప్రజేశ్వరాః అనేన ధ్వస్తతమసః శిసృక్ష్మో వివిధా ప్రజా అని. అథేదం నిత్యజాయుక్తో జపన్నవహితః పుమాన్ అచిరాత్ శ్రేయ ఆప్నోతి వాసుదేవ పరాయణః అని దీని తాలూకు ఫలితాన్ని కూడా చెప్తున్నాడు. అథ ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి ఇదం నేను చేసిన ఈ ఉపదేశాన్ని నిత్యదా ఎప్పుడూ కూడా యుక్త ఏకాగ్ర చిత్తంతో జపం చేసుకునే మాట అయితే, అవహిత చాలా శ్రద్ధతో ఉన్నటువంటి పుమాన్ ఏ పురుషుడైనా సరే దీన్ని జపం చేసే మాట అయితే, అచిరాత్ శ్రేయ ఆప్నోతి, అచిరాత్ తొందరలోనే శ్రేయ చాలా గొప్ప ఫలితాన్ని ఆప్నోతి అతను అందుకుంటాడు. వాసుదేవ పరాయణ, అతను గనక పరమాత్మే నాకు పరగమ్యస్థానము అని నిర్ణయించుకున్నట్లయితే శ్రేయ ఆప్నోతి, తాను అందుకోవలసిన చివరి ఫలితాన్ని, చివరి నిశ్రేయసాన్ని అందుకోగలుగుతాడు. అథేదం నిత్యదాయుక్తో జపన్నవహితః పుమాన్ అచిరాత్ శ్రేయ ఆప్నోతి వాసుదేవ పరాయణ. శ్రేయస్సు అంటే చాలామందికి భ్రమ ఉంది. వాళ్ళు కావాలనుకున్నది వాళ్ళకి దొరికితే అది శ్రేయస్సు అని, అలా కాకపోతే శ్రేయస్సు లభించలేదు అనే భ్రమ ఉంది. కానీ శ్రేయసామిహ సర్వేషాం జ్ఞానం నిశ్రేయసం పరం సుఖం తరతి దుష్పారం జ్ఞాననౌర్వ్యసనార్ణవం అని శ్రేయస్సు గురించి సరిగ్గా తెలుసుకోవాలి. ఆ శ్రేయస్సు గురించి తెలుసుకున్న తరువాత ఏ శ్రేయస్సు నేను చెప్పిన ఈ జపం ద్వారా అందుతుంది అని అర్థం చేసుకోవాలి అని అంటున్నాడు పరమేశ్వరుడు. శ్రేయసాం ఇహ సర్వేషాం, పోని మానవులు అనుకున్నట్లుగా వాళ్ళు కావాల్సింది దొరికితే అది శ్రేయస్సు అని అనుకుందాము, లేదా వాళ్ళకి ఏదైనా మంచి కలిగితే దాన్ని కూడా శ్రేయస్సు అనుకుందాము. కానీ శ్రేయసాం ఇహ సర్వేషాం, ఆ శ్రేయస్సులన్నిటికీ కూడా పరం, అన్నిటికంటే గొప్పదైనటువంటి శ్రేయస్సు నిశ్రేయసం, మోక్షం అనేటువంటి శ్రేయస్సు. అదే నిజమైన శ్రేయస్సు, అదే అన్నిటికంటే గొప్పదైనటువంటి శ్రేయస్సు. ఆ శ్రేయస్సును కూడా తప్పనిసరిగా ఈ జపంతో అందుకోగలుగుతాడు. శ్రేయసామిహ సర్వేషాం జ్ఞానం నిశ్రేయసం పరం అనే విషయం ఉంది. దాన్ని ఈ జపంతో అందుకోగలుగుతాడు అనేటువంటి విశేషం కూడా ఉంది. ఎలా అందుకోగలుగుతాడు అంటే, ఆ నిశ్రేయసం అనే దాన్ని వ్యసనార్ణవం, దుఃఖాలతో నిండి ఉన్నటువంటి ఈ సంసారం అనే సముద్రాన్ని దాటితే కదా అందుకుంటాడు. ఈ సంసారం దుఃఖంతో నిండి ఉంది అనుకుంటే, దుఃఖంతో నిండి ఉన్న ఈ సంసారాన్ని దాటాలి అంటే ఒక పడవ కావాలి కదా. ఆ పడవ జ్ఞాన నౌహు, జ్ఞానం అనే నౌకే కదా కావాలి.
ఆ జ్ఞానం అనేటువంటి నౌక ఉంటేనే కదా దుష్పారం మామూలుగా ఈదుకుంటూ దాటలేనటువంటి ఈ సంసారం అనే దుఃఖ సాగరాన్ని తరతి దాటగలుగుతాడు. అలాంటి సంసారం అనేటువంటి దుఃఖంతో నిండిన సముద్రాన్ని దాటటానికి, అందులోనూ సుఖంగా దాటటానికి, పెద్దగా శ్రమ లేకుండా దాటటానికి జ్ఞానం అనేటువంటి పడవ కావలసి ఉంటే, అలాంటి జ్ఞానం అనేటువంటి పడవను ఈ ఉపదేశం అందిస్తుంది. ఈ ఉపదేశం ద్వారా జ్ఞానం అందితే ఆ జ్ఞానంతో ఈ సంసార సముద్రాన్ని దాటగలుగుతాడు. దాటగలిగి నిశ్రేయసం అనేటువంటి శ్రేయసాం పరం అనే దాన్ని అందుకోగలుగుతాడు అని పరమేశ్వరుడే అంటున్నాడు. శ్రేయసాం ఇహ సర్వేషాం జ్ఞానం నిశ్రేయసం పరం సుఖం తరతి దుష్పారం జ్ఞాననౌర్వ్యసనార్ణవం అనే ఈ శ్లోకం. ఇవన్నీ కాదు, య ఇమం శ్రద్ధయా యుక్తో మద్గీతం భవతస్తవం భగవత్స్తవం అధీయానో దురారాధ్యం హరిమారాధయత్యసౌ అని కూడా తెలుస్తున్నాడు. నేను చేసిన ఉపదేశం ఉంది కదా, యహ ఇమం, ఈ ఉపదేశాన్ని ఎవరైనా సరే శ్రద్ధయాయుక్త, శ్రద్ధతో, మద్గీతం, నేను ఉపదేశం చేసినటువంటి భగవత్ స్తవం, భగవంతుడి స్తవ రూపంలో, భగవంతుణ్ణి స్తుతి చేసే రూపంలో ఉండేటువంటి ఈ ఉపదేశాన్ని అధీయాన, అధ్యయనం చేసినట్లయితే, ఎవరైనా సరే, ఎవరధ్యయనం చేసినా సరే వారికి దురారాధ్యం హరిమారాధయత్యసౌ అనే ఫలితం కలుగుతుంది. దురారాధ్యం, ఎవరు ఆయన్ను ఆరాధించలేరు, ఆరాధనతో ఎవరు ఆయన్ని మెప్పించలేరు, అలాంటి హరిం, శ్రీహరిని అసౌ, నేను చేసిన ఉపదేశాన్ని అందుకున్నటువంటి మానవుడు ఆరాధయతి, ఆరాధన చేస్తాడు, ఆరాధన చేసుకోగలుగుతాడు, ఆరాధన చేసే స్థాయిని అందుకోగలుగుతాడు అనే ఫలితం దీనివల్ల దక్కుతుంది అని కూడా చెప్తున్నాడు. య ఇమం శ్రద్ధయాయుక్తో మద్గీతం భగవత్స్తవం అధీయానో దురారాధ్యం హరిమారాధయత్యసౌ అని. విందతే పురుషోముష్మాత్ యద్యదిచ్ఛత్యసత్వరం మద్గీత గీతాత్ సుప్రీతాత్ శ్రేయసాం ఏకవల్లభాత్ అని సామాన్యులకు ప్రోత్సాహాన్ని కలిగించడానికి ఒక శ్లోకం, ఒక చెణుకు లాంటి శ్లోకం కూడా పరమేశ్వరుడు విసురుతున్నాడు. ఎంతసేపటికి నిశ్రేయసం నిశ్రేయసం, మోక్షం మోక్షం అంటే మేము నష్టపోతున్నామేమో అని భయపడతారు మానవులు అని తెలుసు. వాళ్ళకి ఎప్పటికీ మేమేదో అనుకున్నాము, అనుకున్నది కావాలి అనేటువంటి అహంకారమే ఎక్కువ ఉంటుంది. పోనీ పర్వాలేదు, ఆ అహంకారం తాలూకు తృప్తిని కూడా దీనివల్ల పొందొచ్చు. విందతే, ఏం కావాలనుకున్నా సరే ఈ స్తవం ద్వారా పొందగలుగుతాడు పురుష, ఏ పురుషుడైనా సరే. అముష్మాత్ యద్యదిచ్ఛత్యసత్వరం, ఈ స్తవంతో, ఈ స్తుతితో, ఈ ఉపదేశంతో ఆ శ్రీహరికి గనక ప్రీతిని కలిగించగలిగినట్లయితే, యద్యదిచ్ఛతి, ఏం కావాలని కోరుకున్నా సరే అసత్వరం, వెంటనే ఆలస్యం లేకుండా దాన్ని పొందగలుగుతాడు. విందతే పురుషోముష్మాత్ యద్యదిచ్ఛతి అసత్వరం. ఎందుకంటే మద్గీత గీతాత్ సుప్రీతాత్, నేను చేసినటువంటి ఈ ఉపదేశాన్ని గనక ఎవరైనా నోటితో పలికితే, ఆ నోటితో పలికిన వారి పట్ల ఆయన సుప్రీతాత్, చాలా సంతోషంగా అనుగ్రహ బుద్ధితో ఉంటాడు. మద్గీత గీతాత్ సుప్రీతాత్, ఒక్కసారి గనక ఆయన సంతోషపడితే శ్రేయసాం ఏకవల్లభాత్, మానవులు కోరుకునేటువంటి ఏ కోరికలకైనా సరే ఆశ్రయంగా ఉంటాడు ఆయన. శ్రేయసాం ఏకవల్లభాత్, కోరికలన్నీ కూడా మాకు ఈయన ప్రియుడు అన్నట్లుగా ఆయన్నే ఆశ్రయించుకున్నాయి. అందరి కోరికలను తీర్చగలిగినటువంటి శక్తి ఆయనకు ఉంది. అట్లాంటి శక్తి కలిగినటువంటి ఆ శ్రీహరి తప్పనిసరిగా వాళ్ళ కోరికలు తీరుస్తాడు. కోరిక చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, ఏ కోరికైనా తీరుస్తాడు. కానీ ఈ స్తుతితో ఆయనను సంప్రీతి చెందించాలి, లేదా ఆయన యొక్క అనుగ్రహాన్ని ఈ స్తుతితో సాధించుకోవాలి. సాధించుకుంటే కోరికలన్నీ తీరుతాయి అని మానవులకు కావలసిన చెణుకు కూడా ఇందులో విసిరాడు. విందతే పురుషో ముష్మాత్ యద్యదిచ్ఛత్ యసత్వరం
మద్గీత గీతాత్ సుప్రీతాత్ శ్రేయసాం ఏకవల్లభాత్ అనే ఈ శ్లోకంలో ప్రత్యేకించి ఒక కాలం కూడా చెప్తున్నాడు. ఇదం యః కల్య ఉత్థాయ ప్రాంజలి శ్రద్ధయాన్విత శృణుయాత్ శ్రావయేన్మర్త్య ముచ్యతే కర్మబంధనై అని. ఇదం యః ఎవరైనా సరే కల్లియే అంటే తెల్లవారుజామున అంత ప్రశాంతంగా ఉండేటువంటి సమయంలో ఉత్థాయ లేచి ప్రాంజలి రెండు చేతులు జోడించి శ్రద్ధయా అన్విత శ్రద్ధతో శృణుయాత్ విన్నా శ్రావయేత్ ఎవరైనా వినేటట్లుగా బయటికి ఉచ్చరించినా సరే మర్త్య ఆ మానవుడు ముచ్యతే కర్మబంధనై కర్మబంధనాల నుండి విడిపడతాడు, కర్మబంధనాలను తెలుసుకోగలుగుతాడు అని ప్రత్యేకించి కాలం కూడా చెప్తున్నాడు. ఈ స్తవ పాఠానికి తెల్లవారుజామున కాలం అనేది మంచి కాలం, బ్రాహ్మ ముహూర్తం అనేది మంచి ముహూర్తం. ఆ మంచి కాలంలో శ్రద్ధగా రెండు చేతులు జోడించి దీన్ని చెప్పినా విన్నా వినిపించినా ఏం చేసినా సరే వాడికి మంచి ఫలితం అందుతుంది అని. ఇదం యః కల్య ఉత్థాయ ప్రాంజలి శ్రద్ధయాన్విత శ్రావయేన్మర్త్య ముచ్యతే కర్మబంధనై అనే ఈ శ్లోకంలో ఇలా చెప్పి గీతం మయేదన్నరదేవనందనాః పరస్య పుంసః పరమాత్మనస్తవం జపంత ఏకాగ్రధియస్తపో మహత్ చరధ్వమంతే తత ఆప్స్యథేప్సితం అని చెప్పి తన ఉపదేశాన్ని ఈ అధ్యాయాన్ని పూర్తి చేసేశాడు. నరదేవనందనాహ ఓ ప్రాచీన బర్హి గారి మహారాజు గారి పిల్లలైనటువంటి ప్రచేతసుల్లారా, గీతం మయా ఇదం నేను ఈ ఉపదేశాన్ని మీకోసం చేశాను. రుద్రగీత లేదా శివగీత, యోగాదేశ గీత అనే పేర్లతో ఉండేటువంటి ఈ ఉపదేశాన్ని నేను చేశాను. ఇది ఏంటి అంటే పరస్య పుంసః పరమపురుషుడైనటువంటి పరమాత్మనః పరమాత్మ యొక్క స్తవం స్తుతి రూపంలో ఉండేటువంటిది ఈ గీత. దీన్ని జపంతః మీరు జపం చేసుకోండి, ఏకాగ్రధియ ఏకాగ్రమైన మనస్సుతో ఏకాగ్ర బుద్ధితో నేను చెప్పిన ఈ ఉపదేశాన్ని జపించుకోండి, ఆలోచించుకోండి, ధ్యానించుకోండి, అర్థం చేసుకోండి, వంట పట్టించుకోండి. చేసి తపో మహచ్చరత్వం గొప్ప తపస్సు చేసుకోండి. దీన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచించుకోవటమే లేదా చేసే ఏ తపస్సులోనైనా సరే దీన్ని జోడించుకోవటమే గొప్ప తపస్సు. అలాంటి గొప్ప తపస్సును మీరు కూడా చేసుకోండి. చేసుకొని అంతే ఆ తపస్సు పూర్తయినప్పుడు తతః ఆ తపస్సు ద్వారానే మీరు చేసుకున్న తపస్సు ద్వారానే ఆప్స్యథ ఈప్సితం మీరు అనుకున్నది మీరు పొందగలుగుతారు. మీరు అనుకున్నది మీరు పొందాలి అంటే మీకు తపస్సు కావాలి. తపస్సు మాత్రమే చాలదు, ఆ తపస్సు గొప్పదవ్వాలి. గొప్పదవ్వాలి అంటే నేను చెప్పిన ఈ ఉపదేశాన్ని తపస్సు చేసే మీ మనస్సుల్లో జొప్పించుకోండి. జొప్పించుకుని ఈ ఉపదేశంతో పాటుగా మీరు తపస్సు చేసుకోండి. చేసుకుంటే మీకు కావాల్సింది మీకు దక్కుతుంది అని ఈ శ్లోకంలో పరమేశ్వరుడు అంటున్నాడు. గీతం మయేదం నరదేవనందనాః పరస్య పుంసః పరమాత్మనస్తవం జపంత ఏకాగ్రధియస్తపో మహత్ చరధ్వం అంతే తత ఆప్స్యథేప్సితం అని. ఈ శ్లోకంతో 79 శ్లోకాలు కలిగినటువంటి రుద్రగీత అనే పేరు కలిగిన 4వ స్కంధంలోని 24వ అధ్యాయం పూర్తయింది. ఈ అధ్యాయంలో మనకు తెలిసినట్లుగా పృథుమహారాజు గారి తరువాత ఆయన వంశం అభివృద్ధి చెందిన తీరు, అందులో ప్రచేతసులు అనేవాళ్ళు రావటం, ప్రచేతసుల యొక్క తండ్రి ప్రాచీన బర్హి గారు ఉండటము, ఆ ప్రాచీన బర్హి గారు ప్రచేతసుల్ని తపస్సు చేయడానికి పంపించటము, వాళ్ళు తపస్సు చేయడానికి సముద్రం దగ్గరికి వెళుతుండగా ఒక చెరువు దగ్గర పరమేశ్వరుడు కనిపించటము, కనిపించి గురువాదేశాన్ని మీ తండ్రి గారు చెప్పిన మాటను మీరు మన్నిస్తున్నారు కాబట్టి మీకు మంచి ఉపదేశం నేను చేస్తాను అనే కారణం చూపించి ఉపదేశం చేయటము, ఆయన పరమేశ్వరుడు విస్తృతంగా పరమాత్మతత్వాన్ని ఉపదేశం చేయటము, దీన్ని నమస్కారాల కింద వాడుకోండి అని చెప్పటము, జపం చేయటానికి, ధ్యానం చేయటానికి, పూజ చేయటానికి,
ఏ ఏ కోరికలను కావాలనుకున్నా ఆ కోరికలను తీర్చుకోవటానికి అన్నిటికీ అన్ని రకాలుగాను దీన్ని వాడుకోమని చెప్పటము, చెప్పి ఇక్కడికి పూర్తి చేయటము అనేటువంటి అంశాలున్నాయి. ఈ అంశాలతో కూడినటువంటి 24వ అధ్యాయం ఇక్కడికి పూర్తవగా 25వ అధ్యాయాన్ని మైత్రేయ మహర్షి గారు ప్రారంభిస్తున్నారు. ఆ ప్రారంభంలో ముందు ఈ రుద్రగీత ఉపదేశం చేసినటువంటి పరమేశ్వరుడు అంతర్ధానమయ్యేటువంటి విధానము, తర్వాత ప్రచేతసులు తపస్సు చేసినటువంటి విధానము, ఈ రెండిటిని 2 శ్లోకాలలో పూర్తి చేస్తున్నారు. మైత్రేయ ఉవాచ ఇతి సందిశ్య భగవాన్ బార్హిషదైరభిపూజితః పశ్యతాం రాజపుత్రాణం తత్రైవ అంతర్దధే హరః అని. ఇది ఈ విధంగా సందిశ్య ఉపదేశం చేసి భగవాన్ ఆ పరమేశ్వరుడు బార్హిషదైరభిపూజితః, బర్హిషత్ అని ప్రాచీన బర్హి గారి అసలు పేరు కదా, బార్హిషదై ప్రాచీన బర్హి గారి పిల్లలైనటువంటి ప్రచేతసుల చేత అభిపూజిత పూజించబడిన వాడే. ఆయన దండం పెట్టారు వీళ్ళు. ఆ దండాలను అందుకుని పశ్యతాం రాజపుత్రాణం, వాళ్ళు చూస్తూ ఉండగానే తత్రైవ ఉన్నవాడు ఉన్నట్లుగానే అంతర్దధే అంతర్ధానం అయిపోయాడు. ఎవరు? హరహ ఆ పరమేశ్వరుడు. రావటమేమో వీళ్ళకి ఆసక్తి కలిగించేటట్లుగా ఒక చెరువులోంచి మంచి సంగీతంతోనూ అందరూ స్తుతి చేస్తుంటే ఆ స్తుతి వాక్యాలతోనూ బయటకు వచ్చాడు. వీళ్ళ మనస్సులను ఆకర్షించటానికి, వీళ్లకు ఏకాగ్రతను కలిగించటానికి వచ్చిన పని అయిపోయిన వెంటనే క్షణం కూడా ఉండకుండా అక్కడికక్కడ అంతర్ధానం అయిపోయాడు. ఇతి సందిశ్య భగవాన్ బార్హిషదైరభిపూజితః పశ్యతాం రాజపుత్రాణం తత్రైవ అంతర్దధే హరః. వీళ్ళు కూడా ప్రచేతసులు కూడా రుద్రగీతం భగవతః స్తోత్రం సర్వే ప్రచేతసః జపంతస్తే తపస్తేపు వర్షాణామయుతం చలే. ప్రచేతసులు కూడా ప్రచేతసః సర్వే 10 మంది కూడా రుద్రగీతం ఆ పరమేశ్వరుడు చెప్పినటువంటి భగవతః స్తోత్రం భగవంతుడి యొక్క స్తోత్రాన్ని జపంతః జపం చేసుకుంటూనే తపస్తేపు తపస్సు చేశారు. వర్షాణామయుతం 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేశారు. జలే తమ మాతామహుడు తమ తాతగారైనటువంటి సముద్రుల లోపల ఉండి నీళ్లలో కూర్చుని జపం చేసుకున్నారు. జపం చేసి తపస్సు చేశారు. తపస్సు చేసి వాళ్ళు కూడా ఈ పరమేశ్వరుడు చేసిన ఉపదేశాన్ని వ్యర్థం చేయకుండా వాడుకున్నారు. రుద్రగీతం భగవతః స్తోత్రం సర్వే ప్రచేతసః జపం జపంతస్తే తపస్తేపు వర్షాణామయుతం జలే అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. ఇంతవరకు మొదలుపెట్టినటువంటి ప్రచేతసులకి పరమేశ్వరుడు వచ్చి ఉపదేశం చేయటము, ఆ ఉపదేశాన్ని వాళ్ళు అందుకుని తపస్సుకి కూర్చోవటము, 10,000 సంవత్సరాల పాటు తపస్సు సాగుతూనే ఉండటము అనేటువంటి అంశాలను చెప్పాను. అయితే మైత్రేయ మహర్షి గారు ప్రచేతసుల యొక్క వృత్తాంతాన్ని ఒక ప్రాసంగికంగా మొదలుపెట్టారు. ఎక్కడో ధ్రువ చరిత్రలో మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ప్రచేతసులు అంటే ఎవరో చెప్పాలి కాబట్టి వాళ్ళ గురించి చెప్పారు. ప్రచేతసులు చెప్పేసరికి వాళ్ళని గురించి ప్రసక్తి వచ్చేసరికి పరమేశ్వరుడు వాళ్ళకు చేసిన ఉపదేశం గుర్తొచ్చి దాన్ని కూడా ముందుగా చెప్పేశారు. కానీ మైత్రేయ మహర్షి గారు పట్టుగా చెప్పాలనుకున్నటువంటి విషయం ఒకటి ఉండిపోయింది. అది ఈ ప్రచేతసుల తండ్రి అయినటువంటి ప్రాచీన బర్హి గారికి నారద మహర్షి గారికి జరిగినటువంటి ఒక సంవాదం. ఆ సంవాదాన్నే ప్రధానంగా మైత్రేయ మహర్షి గారు చెప్పదలిచారు. అందుకని వీళ్ళిక్కడ తపస్సు చేసుకుంటూ ఉండని అని వీళ్ళ తపస్సుని ఇలా అట్టిపెట్టి ప్రాచీన బర్హిషం క్షత్తః కర్మస్వాసక్తమానసం నారదోధ్యాత్మతత్వజ్ఞ కృపాలు ప్రత్యబోధయత్ అని ప్రాచీన బర్హి గారికి నారద మహర్షి గారికి జరిగినటువంటి సంవాదం ఒకటి చెప్పాలి, దాన్ని మొదలుపెట్టి చెప్తాను అని ప్రారంభించి చెప్తున్నారు. వాస్తవానికి శ్రీమద్భాగవతం మొత్తానికి పట్టయినటువంటి సంవాదం ఇది అని చెప్పుకోవచ్చు. లేదా కనీసం మైత్రేయ మహర్షి గారు పట్టుగా చెప్పదలుచుకున్నటువంటి సంవాదం ఇది అనైనా చెప్పుకోవచ్చు.
అలాంటి సంవాదాన్ని గురించి చెప్పేటువంటి అవసరాన్ని ఇక్కడ తీసుకుని ఇక్కడ ఆ సంవాదాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ ప్రచేతసుల యొక్క తండ్రి ప్రాచీన బర్హిషం క్షత్త ఓ విదురా కర్మసు ఆసక్త మానసం. ఆయన కర్మాచరణలోనే నిండిపోయి ఉన్నాడు, ఆయన మనస్సంతా కూడా కర్మాచరణలోనే మునిగిపోయింది అనే విషయం ఇంతకుముందే అనుకున్నాం కదా. ఆయనకి ప్రాచీన బర్హి అనే పేరు వచ్చింది అందుకు అని కూడా అనుకున్నాం కదా. యజ్ఞశాలలో దర్భలను పరుస్తాడు, పరిచి ఆ యజ్ఞశాలలో యజ్ఞాన్ని పూర్తి చేసి ఆ యజ్ఞశాల తాలూకు పరిధి నుంచి మళ్ళీ దర్భలు పరిచి మళ్ళీ యజ్ఞం చేసేసుకుంటూ ఉంటాడు. మొత్తం భూమండలం అంతా కూడా దర్భలను పరిచేశాడు అనే తీరులో ఆయనకి ప్రాచీన బర్హి అనే పేరు వచ్చింది అనుకున్నాం కదా. ఆయన ఇలా కర్మల మీద ఆసక్తితో కర్మలు చేసుకుంటూ పోతుంటే ఆయన యొక్క కర్మ విపాకాన్ని చూసి నారద మహర్షి గారు ఆయన దగ్గరికి వెళ్ళాడు. నారద మహర్షి గారేమో అధ్యాత్మ తత్వజ్ఞ, ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు, అందులోనూ శరీరంలో ఉండి శరీరంలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి పండితుడు ఆయన. అలాంటి వాడు కృపాలు చాలా దయతో ఆయన దగ్గరికి వెళ్ళాడు, ప్రాచీన బర్హి దగ్గరికి వెళ్ళాడు. ఈయన కర్మలు చేసుకుంటూనే ఉన్నాడు, ఎంతకాలం చేసుకున్నా సరే ఇవి తీరవు తెమలవు, అందువల్ల ఈయనకి బోధన చేయాలి అనే ఉద్దేశంతో ప్రత్యబోధయత్, ఆయనకి బోధ చేయటం కూడా ప్రారంభించాడు. ప్రాచీన బర్హిషం క్షత్త కర్మస్వాసక్త మానసం నారదోధ్యాత్మ తత్వజ్ఞ కృపాలు ప్రత్యబోధయత్. ఆ బోధన చేసే క్రమంలో మొదలు కొన్ని ప్రశ్నలు వేశాడు. ఏమని ప్రశ్నలు వేశాడు? శ్రేయస్త్వం కథమద్రాజన్ కర్మణ ఆత్మన ఈహసే, దుఃఖహాని సుఖావాప్తి శ్రేయ తన్నేహ చేష్యతే అని ప్రశ్నలు వేశాడు. అందులోనే సమాధానం కూడా ఉంచాడు. ఓ ప్రాచీన బర్హి, ఓ మహారాజా, రాజన్ నువ్వు మహారాజువి, అయినా సరే కర్మలు చాలా శ్రద్ధగా చేస్తున్నావు, కానీ ఈ కర్మలన్నిటినీ ఎందుకు చేస్తున్నావు? కర్మణ నువ్వు చేసేటువంటి కర్మల ద్వారా నువ్వు కథమత్ శ్రేయ ఆత్మన ఈహసే, ఏ రకమైనటువంటి శ్రేయస్సును కోరుతున్నావు? ఏ రకమైన శ్రేయస్సును కోరి నీవి కర్మలను చేస్తున్నావు? కర్మలు చేస్తున్నావు కదా, ఎందుకోసం చేస్తున్నావు? శ్రేయస్సు అంటే రెండు రకాలుగా ఉంది. ఒకటి దుఃఖహాని, నీకుండేటువంటి కష్టాలన్నీ పోవటం, నీకుండేటువంటి దుఃఖాలన్నీ తొలగిపోవటం అన్నట్లుగానైనా ఉంది. లేకపోతే సుఖ అవాప్తి, నీకు కావలసినటువంటి శాశ్వతమైన సుఖం అందటం అనే తీరులోనైనా ఉంది. నీకున్న కష్టాలన్నీ పోవటం, కష్టం అనేది మళ్ళీ తిరిగి నిన్ను చేరకపోవటం, లేదా నిన్ను శాశ్వతమైనటువంటి సుఖం చేరటం, నీవు శాశ్వతమైన సుఖాన్ని పొందటం. దుఃఖహాని సుఖ అవాప్తి, రెండు రకాలుగా శ్రేయస్సు ఉంది. ఈ రెండు రకాల శ్రేయస్సులలో నీవు ఏ శ్రేయస్సు కోరుతున్నావు? ఏ శ్రేయస్సు కోరి ఈ కర్మలను ఇంత శ్రద్ధగా చేస్తున్నావు అని ప్రశ్న వేశాడు. ప్రశ్నలు వేశాడు. అందులో సమాధానం చెప్పేందుకు ఎక్కువ స్కోప్ ఇవ్వకుండా శ్రేయ దుఃఖహాని సుఖావాప్తి కదా తన్నేహ చేష్యతే, నీవు చేస్తున్నటువంటి కర్మల ద్వారా దుఃఖహాని జరగనే జరగదు, సుఖావాప్తి అనేది జరగనే జరగదు. నీవు చేసేటువంటి కర్మల ద్వారా కొన్ని దుఃఖాలు పోతాయి, కానీ నీవు చేసేటువంటి కర్మలలో ఉన్న తప్పుల ద్వారా, ఇందులో ఏమైనా చిన్న చిన్న తప్పులు దొర్లినా, ఏదో వేరే రకమైన తప్పులు చేసినా కొత్త దుఃఖాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. నీవు చేసేటువంటి కర్మలు ఏదో ఒక జన్మను ఇచ్చి తీరాలి. జన్మ అనేది ప్రారంభమైతే అందులో తప్పులు జరగకుండా ఉండటం ఎవరి వల్ల అయ్యే పని కాదు. తప్పులు జరిగినాయి అంటే మళ్ళీ దానికి కష్టం అనుభవించవలసిందే, దానికి ఫలితంగా దుఃఖం రావలసిందే. నీవు చేసేటువంటి కర్మల ద్వారా జన్మ వచ్చింది, వచ్చి సుఖం కలిగింది, కానీ కలిగిన సుఖం శాశ్వతంగా ఉండటానికి వీల్లేదు. ఏ కర్మ ద్వారా కలిగిన ఏ సుఖమైనా సరే ఎప్పటికో ఒకప్పటికి పూర్తయిపోవలసిందే. కాబట్టి సుఖావాప్తి
దీని ద్వారా లభించటం లేదు, దుఃఖహాని దీని ద్వారా లభించడం లేదు, సరికదా, దీనివల్ల పెరిగేందుకే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి తన్నేహ చేష్యతే, ఈ కర్మ మార్గంలో ఇది జరగదు కదా. మరి జరగనప్పుడు నువ్వు ఏ శ్రేయస్సును ఆశించి ఇవే కర్మలు చేస్తూ 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 కాలక్షేపం చేస్తున్నావు అని అడిగాడు. శ్రేయస్త్వం కథమద్రాజన్ కర్మణాత్మన ఈహసే దుఃఖహాని సుఖావాప్తి శ్రేయస్తన్నేహ చేష్యతే అని. నారద మహర్షి గారు ఇలా ప్రశ్న వేసేసరికి రాజోవాచ, ప్రాచీన మర్హి గారు అన్నారు, నజానామి మహాభాగ పరం కర్మాపవిద్ధధీ బ్రూహిమే విమలం జ్ఞానం ఏన ముచ్యేయ కర్మభి అని. నేను చాలా కర్మలను చేసుకున్నాను, నేను చాలా గొప్పవాడిని అనే భావన పాపం ఇందులో చాలా చాలా తక్కువగా ఉంది. అందుకని మహాభాగా, నువ్వు నాకంటే చాలా గొప్పవాడివి ఓ నారద మహర్షి, నువ్వు అడిగిన ప్రశ్నలకి సమాధానం నాకు తెలియదు. నజానామి, నీకైతే తెలుసు, నువ్వు మహాభాగుడివి, గొప్పవాడివి, మహాజ్ఞానవంతుడివి. నజానామి మహాభాగా పరం, మానవులు కోరుకోవలసిన వాటిల్లో కల్లా ఉత్తమోత్తమైనటువంటి శ్రేయస్సు అంటే ఏంటో నాకు సరిగ్గా తెలియదు. ఎందుకంటే కర్మ అపవిద్ధ ధీహి, నా బుద్ధి మొత్తాన్ని ఈ కర్మలలోకే ఖర్చు పెట్టేశాను, నా బుద్ధి మొత్తం ఈ కర్మలకు అంకితమైపోయింది. ఈరోజు ఏం చేయాలి, రేపు ఏం మంచి పని చేయాలి, ఎల్లుండి ఏం మంచి పని చేయాలి, ఏమి యజ్ఞం ప్రారంభించాలి, ఎన్ని రోజులు చేయాలి, ఎన్ని నియమాలు, ఏమి వ్రతాలు అనే విషయంలోనే నా బుద్ధి మునిగిపోయింది. కాబట్టి కర్మల ఫలితాలు ఏమిటి, అసలు అందుకోవలసిన ఫలితం ఏమిటి అనే విషయం మీద నా బుద్ధి ఎప్పుడు పనిచేయలేదు. కాబట్టి నజానామి, నాకేం తెలియదు. నజానామి మహాభాగ పరం కర్మాపవిద్ధధీ. అయితే నజానామి అన్నంత మాత్రాన తెలుసుకోవాలని నాకు లేదు అని లేదు, తెలుసుకునే దారి లేక, తెలుసుకునేంత బుద్ధి లేక అలా ఉన్నాను. కానీ నీలాంటి వాడు మహానుభావుడు గనక వచ్చినట్లయితే తెలుసుకోవాలనే నాకు ఉంది. అందువల్ల బ్రూహిమే విమలం జ్ఞానం, నిర్మలమైనటువంటి నీకు తెలిసినటువంటి ఆ జ్ఞానం గురించి నాకు కూడా చెప్పు, నాకు కూడా ఆ జ్ఞానం కలిగేటట్లు చెయ్యి. ఏన ముచ్యేయ కర్మభి, నువ్వు అన్నట్లుగా ఈ కర్మ మార్గంలో అన్ని బంధనాలుగానే ఉన్నాయి కదా. మంచి కర్మ చేసినా అది జన్మను ప్రారంభిస్తోంది, అది ఒక బంధనం. చెడు కర్మ చేస్తే తప్పనిసరిగా జన్మ వస్తోంది, అది ఒక బంధనం. ఈ కర్మబంధనాలు పోవాలి అంటే, ఈ కర్మబంధనాలు పోయి దుఃఖహాని లేదా సుఖావాప్తి రావాలి అంటే దానికి కావలసిన జ్ఞానం ఏంటి, దాన్ని ఎలా తెలుసుకోవాలి అని నువ్వే నాకు చెప్పు, నువ్వు చెప్తే నేను తెలుసుకుంటాను. ఈ ప్రశ్నలకు ఇంతవరకు అయితే సమాధానం నాకు తెలియదు అని చెప్పాడు. నజానామి మహాభాగ పరం కర్మాపవిద్ధధీ బ్రూహిమే విమలం జ్ఞానం ఏన ముచ్యేయ కర్మభి అని. నేనే కాదయ్యా, చాలామంది జీవులు, చాలామంది మానవులు ఇలాగే ఉన్నారు. గృహేషు కూటధర్మేషు పుత్రదార ధనార్థధీ న పరం విందతే మూఢ భ్రామ్యన్ సంసారవర్తమసు. నేనే కాదు, చాలామంది ఉన్నారు. గృహేషు, మేమందరము కూడా ఇళ్లలో పడి కొట్టుకుంటున్నాము. కూటధర్మేషు, ఈ ఇళ్ళు గడవాలి అంటే, ఈ ఇళ్ళు సరిగ్గా సక్రమంగా సాగాలి అనుకుంటే కూటధర్మేషు ఏవో తేడాలు చేయాల్సి వస్తుంది. వీటి నిండా మోసాలు ఉన్నాయి, వీటి నిండా అబద్ధాలు ఉన్నాయి, వీటి నిండా వంచనలు ఉన్నాయి, వీటి నిండా ఆత్మవంచనలు నిండి ఉన్నాయి. ఇలాంటి కూటధర్మేషు ఏదో ఒకటి మనసులో పెట్టుకుని ఇంకోటి చేసేటువంటి తీరులలో నడిచేటువంటి ఈ ఇళ్లలోనే మేము మునిగిపోయి ఉన్నాము. పుత్ర దార ధన అర్థ ధీహి, మా బుద్ధి మొత్తం పెళ్ళి కాకముందు పెళ్లి చేసుకోవాలి, నాకు మంచి భార్య రావాలి అనే దాంతోనే ఖర్చు అవుతుంది. పెళ్ళైన మరుక్షణం నుంచి ఈ భార్యను పోషించడానికి ధనం కావాలి అనే తీరులో నడుస్తుంది. ఆ ధనం గనక అందితే సంతానం కావాలి అని ఉంటుంది. సంతానం కావాలి అంటే సంతానం తర్వాత మళ్ళీ ఆ సంతానం పెంచడానికి డబ్బు కావాలంటుంది. వీళ్ళందరికీ రకరకాల వస్తువులను సమకూర్చాలి అనే ఆలోచిస్తూ ఉంటుంది. ఎంతసేపటికి పుత్ర దార ధన అర్థ ధీహి.
పుత్రార్థం పుత్రులకు పిల్లల కోసమే ఆలోచనలు, దారార్థం భార్య కోసమే రావటానికి వచ్చిన తర్వాత ఆలోచనలు, ధనం డబ్బు కోసం డబ్బు రావటానికి డబ్బు వచ్చిన తర్వాత వీటి మీదే ఆలోచనలు, ధనార్థ ధీహి. వీటన్నిటినీ అర్థధీహి రకరకాల విషయాలతో కూడిన ఆలోచనలు ఇవే మాకు నిండి ఉన్నాయి. గృహేషు కూటధర్మేషు పుత్రదార ధనార్థధీహి. ఇన్ని రకాల ఆలోచనలతో పడి కొట్టుకుంటూ ఉంటే నా పరం విందతే మూఢ అని వేరే చెప్పాలా? వీడి బుద్ధి మూఢ మొద్దుబారిపోయింది అని వేరే ఏం చెప్పాలి? ఇలాంటి వాడికి అసలు పరమ ప్రయోజనం అనేది ఒకటి ఉంటుంది అని తెలుస్తుందా? నా పరం విందతే మూఢ. ఎందుకంటే భ్రామ్యన్, వీడు తిరుగుతూనే ఉన్నాడు. మేమందరము మాలో ప్రతి ఒక్కడు తిరుగుతూనే ఉన్నాడు. సంసార వర్త్మసు, ఈ సంసారం తాలూకు దారులలో తిరుగుతూనే ఉన్నాము. మాలో ప్రతి ఒక్కడూ తిరుగుతూనే ఉన్నాడు. తిరుగుతూనే ఉన్నటువంటి ప్రతి ఒక్కడు తన బుద్ధిని మొద్దుబార్చేసుకున్నాడు. మూఢుడైపోయాడు. ఇలాంటి మొద్దుబారిన బుద్ధితో ఎప్పుడూ తిరుగుతూ హడావిడిగా ఉండేటువంటి జీవులకి అసలు పరప్రయోజనం అనేది ఒకటి ఉంది అని తెలుస్తుందా? విన్నా అర్థమవుతుందా? ఆ ఆలోచన వాళ్ళంతటి వాళ్ళకు వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుందయా? అందుకని నాకు రాలేదు, నాతో పాటు చాలామందికి రాలేదు. నువ్వు మహానుభావుడివి, గొప్పవాడివి, నీకు వచ్చింది కాబట్టి నువ్వు మాకు చెప్పవలసింది అని అడిగాడు. గృహేషు కూటధర్మేషు పుత్రదార ధనార్థధీహి న పరం విందతే మూఢ భ్రామ్యన్ సంసార వర్తమసు అని. దానికి నారద మహర్షి గారు చాలా చమత్కారంగా సమాధానం చెప్పదలిచి నారద ఉవాచ ఇలా అన్నారు. భోభో ప్రజాపతే రాజన్ పశూన్ పశ్యత్ వయాధ్వరే సంజ్ఞాపితాన్ జీవసంఘాన్ నిర్ఘృణేన సహస్రశః అని మొదలుపెట్టారు. భోభో ప్రజాపతే, ఓ ప్రాచీన బర్హి, ఓ మహారాజా, రాజన్, ఓ మహారాజా, నువ్వు ఇంతకాలం చాలా యజ్ఞాలు చేశానని అనుకున్నావు కదా. చాలా యజ్ఞాలు చేసి చాలా గొప్ప గొప్ప లోకాలను పొందటానికి నేను సిద్ధంగా ఉన్నానని అనుకున్నావు కదా. కానీ నువ్వు చూడని ఇంకొక కోణం ఇందులో ఉంది, దాన్ని నేను చూపిస్తాను. త్వయా, నువ్వు చాలా యజ్ఞాలు చేశావు. అధ్వరే, అవన్నీ శాస్త్రవిహితమైనటువంటి యజ్ఞాలే, శాస్త్రవిహితమైనటువంటి హింస లేనటువంటి యజ్ఞాలే అధ్వరే. కానీ ఆ శాస్త్రవిహితమైనటువంటి యజ్ఞాల్లో ఎన్నో పశువులున్నాయి. ఆ పశువులన్నిటినీ నువ్వు హింసించావు. సంజ్ఞాపితాన్ జీవసంఘాన్, ఎన్నో పశువులను నువ్వు హింసించావు. నిర్ఘృణేన, నీ యజ్ఞాన్ని నువ్వు చేద్దామనే అనుకున్నావు, కానీ ఆ పశువుల వైపు నుంచి నువ్వు ఆలోచించలేదు. సహస్రశః, వేల కొద్దీ పశువులను నువ్వు హింసించావు. 1000 మందిని కూడా నువ్వు హింసించావు. ఇలా హింసించటం అనేది ఉంది అనే కోణం నీ మనసులో ఇంతవరకు రానే లేదు. భోభో ప్రజాపతే రాజన్ పశూన్ పశ్యత్వయాధ్వరే సంజ్ఞాపితాన్ జీవసంఘాన్ నిర్ఘృణేన సహస్రశః. నీవు ఎన్నో పశువులను వాడుకున్నావు కదా. వాడుకున్నటువంటి పశువులన్నీ కూడా ఏతే త్వాం సంప్రతీక్షంతే స్మరంతో వైశసం తవ సంపరేత మయఃకూటైః ఛిందంత్యుత్థితమన్యవః. ఈ పశువులన్నీ కూడా పై లోకాల్లో నీ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఏతే త్వాం సంప్రతీక్షంతే, ఇవన్నీ నీ కోసం ఎదురు చూస్తున్నాయి. స్మరంతో వైశసం తవ, నువ్వు ఎన్ని రకాలుగా వాటిని హింసించావో అవి గుర్తుపెట్టుకున్నాయి, గుర్తుంది వాటికి. సంపరేతం, నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి పైకి వెళ్ళటం ఏంటి, అవన్నీ రెడీగా ఉన్నాయి, సిద్ధంగా ఉన్నాయి. అయఃకూటైః, వాటి కొమ్ములకి ఇనుప కవచాల్లాంటివి ఉన్నాయి. అయఃకూటైః, వాటితో ఛిందంతి, నిన్ను చిన్నాభిన్నం చేయటానికి సిద్ధంగా ఉన్నాయి. ఉత్థితమన్యవః, చాలా కోపంగా ఉన్నాయి. ఇలాంటి ఉత్థితమన్యవః, కోపంగా ఉండేటువంటి పశువుల తాలూకు బాధని నువ్వు పైన తట్టుకోవలసి ఉంది అని కొంచెం చమత్కారంగా చెప్పాడు.
నువ్వు కర్మ మార్గంలో ఇంతకాలం ఉన్నావు. ఈ కర్మ మార్గంలో తెలిసి తెలియక చేసే తప్పులు చాలానే ఉన్నాయి. ఆ తెలిసి తెలియక చేసేటువంటి తప్పులకు ఫలితాలను అనుభవించటానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు అనుకుంటున్నట్లుగా ఈ కర్మ మార్గంలో నీకు కేవలం సుఖాలే లేవు. కర్మ మార్గంలో కేవలం సుఖాలు ఉండటం అనేది జరగదు. నువ్వు చేసిన తప్పులకి ఫలితాలను అనుభవించటానికి కూడా నువ్వు రెడీగా ఉండాలి. అలా రెడీగా ఉన్నప్పుడు ఈ తప్పులు చేసుకుంటూ పోవటం ఎందుకు? భోభో ప్రజాపతే రాజన్ పశూన్ పశ్యత్వయాధ్వరే సంజ్ఞాపితాన్ జీవసంఘాన్ నిర్ఘృణేన సహస్రశ ఏతేత్మాం సంప్రతీక్షంతే స్మరంతో వైశసం తవ సంపరేత మయఃకూటై ఛిందంత్యుత్థితమన్యవ అని నారద మహర్షి గారు చెప్పారు. కాబట్టి ఈ సందర్భంలో నీకు కొంత జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం కలగటానికి అత్రతే కథయిష్యేమం ఇతిహాసం పురాతనం పురంజనస్య చరితం నిబోధ గదతో మమ అని చెప్తాను. దాన్ని విను, అర్థం చేసుకో. అత్ర ఈ సందర్భంలో నీకున్నటువంటి ఈ పరిస్థితుల్లో నీకు కథయిష్యే, ఒక కథ చెప్తాను. అముం ఇతిహాసం, ఇది కథ అంటే నేను కల్పించిన కథ కాదు, ఇతిహాసం ఎప్పుడో జరిగిన కథ, ఎవరో చెప్పినటువంటి కథ, పురాతనం చాలా పాత కథ. ఆ పాత కథ పేరు పురంజనస్య చరితం, పురంజన చరిత అని పేరు. దాన్ని గదతో మమ నేను చెప్తాను. నేను చెప్తున్నప్పుడు జాగ్రత్తగా నిబోధ, బాగా అర్థం చేసుకో. ఇది ఒట్టి కథ కాదు, పొడి పొడి మాటల కథలు కాదు, ట్విస్టులు ఉండేటువంటి కథ కాదు. నిబోధ, చాలా లోతుగా అర్థాలు ఉండేటువంటి కథ. దీన్ని తెలుసుకో. తెలుసుకుంటే నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం వచ్చేస్తుంది. నువ్వు చేసిన తప్పేంటి, నువ్వు ఒప్పు అంటే ఏం చేయాలి అని కూడా నీకు అర్థమైపోతుంది అని నారద మహర్షి గారు చెప్పారు. అత్రతే కథయిష్యేమం ఇతిహాసం పురాతనం పురంజనస్య చరితం నిబోధ గదతో మమ అని. దీనికే పురంజనోపాఖ్యానం అని పేరు. ఈ పురంజనోపాఖ్యానాన్ని చెప్పటం కోసమే మహర్షి గారు ఇంత దూరం తీసుకొచ్చారు. దాన్ని నారద మహర్షి గారు ఆ ప్రాచీన బర్హి మహారాజు గారికి చెప్పారని, ఆ చెప్పిన దాన్ని నేను నీకు చెప్తున్నానని మొదలుపెట్టి చెప్తున్నారు. దాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అని మొదటి మాటలోనే చెప్పించారు. నిబోధ గదతో మమ అని జాగ్రత్తగా అర్థం చేసుకోవలసినటువంటి ఈ పురంజనోపాఖ్యానాన్ని నారద మహర్షి గారు ప్రాచీన బర్హి గారికి చెప్పారు. నేను నీకు చెప్తున్నాను అని మహర్షి గారు చెప్తూ దీన్ని ప్రారంభించారు. పురంజనోపాఖ్యానాన్ని ప్రారంభించారు దగ్గర ఆపుకుందాము. పురంజనోపాఖ్యానాన్ని రేపటి నుంచి జాగ్రత్తగా మనం చూసుకుందాము. చాలా విలువైన ఉపదేశం, చాలా చాలా విలువైనటువంటి కథ, చాలా విలువైనటువంటి ఉపాఖ్యానం. ఈ ఉపాఖ్యానాన్ని రేపటి నుంచి మనం జాగ్రత్తగా చూసుకుందాము. చూసుకునే ముందు ఈ ఉపాఖ్యానం అర్థం అవ్వాలన్నా, దీని సందేశం అర్థం అవ్వాలన్నా, వేరే వాక్యం అర్థం అవ్వాలన్నా మన మనస్సు పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఆ పరిశుద్ధమైనటువంటి మనస్సును సాధించే పరమేశ్వరుడి యొక్క ఉపదేశాన్ని, గత అధ్యాయంలో ఆయన చేసినటువంటి ఉపదేశాన్ని కొంచెమైనా స్మరించుకుందాము. స్మరించుకుని ఆ పరమాత్మను దగ్గర చేసేటువంటి ఇలాంటి ఉపాఖ్యానాలు మనకు అర్థం కావాలి అని ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనను నెరవేర్చవలసిందిగా, మనస్సును పరిశుద్ధపరచవలసిందిగా ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం చతుర్థ స్కంధం 24వ అధ్యాయంలో 66వ శ్లోకం నుంచి పారాయణ చేసుకుంటున్నాం. అలాగే 25వ అధ్యాయంలో కూడా మరికొన్ని శ్లోకాలు పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే చతుర్వింశోऽధ్యాయః ప్రమత్తముచ్చైరితి కృత్య చింతయా ప్రవృద్ధలోభం విషయేషు లాలసం త్వమప్రమత్త
सहसाभिपद्यसे त्वमप्रमत्तः सहसाभिपद्यसे क्षुल्लेलिहानो हिरिवाखुमन्तकः क्षुल्लेलिहानो हिरिवाखुमन्तकः कस्त्वत्पदाब्जं विजहाति पण्डितो कस्त्वत्पदाब्जं विजहाति पण्डितो यस्तेव मानव्ययमानकेतनः यस्तेव मानव्ययमानकेतनः विशङ्कयास्मद्गुरुरर्चति स्म यत् विशङ्कयास्मद्गुरुरर्चति स्म यत् विनोपपत्तिं मनवश्चतुर्दश विनोपपत्तिं मनवश्चतुर्दश अथ त्वमसि नो ब्रह्मन् अथ त्वमसि नो ब्रह्मन् परमात्मन् विपश्चिताम् परमात्मन् विपश्चिताम् विश्वं रुद्रभयध्वस्तम् विश्वं रुद्रभयध्वस्तम् अकुतश्चिद्भयागतिः अकुतश्चिद्भया गतिः इदं जपत भद्रं वो इदं जपत भद्रं वो विशुद्धा नृपनन्दनाः विशुद्धा नृपनन्दनाः स्वधर्ममनुतिष्ठन्तो स्वधर्ममनुतिष्ठन्तो भगवत्यर्पिताशयाः भगवत्यर्पिताशयाः तमेवात्मानमात्मस्थम् तमेवात्मानमात्मस्थम् सर्वभूतेष्वस्थितम् सर्वभूतेष्वस्थितम् पूजयध्वं गृणन्तश्च पूजयध्वं गृणन्तश्च ध्यायन्तश्चासकृद्धरिम् ध्यायन्तश्चासकृद्धरिम् योगादेशमुपासाद्य योगादेशमुपासाद्य धारयन्तो मुनिव्रताः धारयन्तो मुनिव्रताः समाहितधियः सर्वे समाहितधियः सर्वे एतदभ्यसतादृताः एतदभ्यसतादृताः इदमाह पुरास्माकम् इदमाह पुरास्माकम् भगवान् विश्वसृक्पतिः भगवान् विश्वसृक्पतिः भृग्वादीनामात्मजानां भृग्वादीनामात्मजानाम् सिसृक्षुः संसिसृक्षताम् सिसृक्षुः संसिसृक्षताम् ते वयं नोदिताः सर्वे ते वयं नोदिताः सर्वे प्रजासर्गे प्रजेश्वराः प्रजासर्गे प्रजेश्वराः अनेन ध्वस्ततमसः अनेन ध्वस्ततमसः सिसृक्ष्मो विविधाः प्रजाः सिसृक्ष्मो विविधाः प्रजाः अथेदं नित्यदा युक्तो अथेदं नित्यदा युक्तो जपन्नवहितः पुमान् जपन्नवहितः पुमान् अचिराच्छ्रेय आप्नोति अचिराच्छ्रेय आप्नोति वासुदेवपरायणः वासुदेवपरायणः श्रेयसामिह सर्वेषां श्रेयसामिह सर्वेषां ज्ञानं निःश्रेयसं परम् ज्ञानं निःश्रेयसं परम् सुखं तरति दुष्पारं सुखं तरति दुष्पारम् ज्ञाननौर्व्यसनार्णवम् ज्ञाननौर्व्यसनार्णवम् य इमं श्रद्धया युक्तो य इमं श्रद्धया युक्तो मद्गीतं भगवत्स्तवम् मद्गीतं भगवत्स्तवम् अधीयानो दुराराध्यम् अधीयानो दुराराध्यम् हरिमाराधयत्यसौ हरिमाराधयत्यसौ विन्दते पुरुषो मुष्मात् विन्दते पुरुषो मुष्मात् यद्यदिच्छत्यसत्वरम् यद्यदिच्छत्यसत्वरम्
సత్వరం మద్గీతగీతాత్ సుప్రీతాత్ మద్గీతగీతాత్ సుప్రీతాత్ శ్రేయసామేకవల్లభాత్ శ్రేయసామేకవల్లభాత్ ఇదం యః కల్య ఉత్థాయ ఇదం యః కల్య ఉత్థాయ ప్రాంజలిశ్రద్ధయాన్వితః ప్రాంజలిశ్రద్ధయాన్వితః శృణుయాచ్ఛ్రావయేన్మర్త్యో శృణుయాచ్ఛ్రావయేన్మర్త్యో ముచ్యతే కర్మబంధనైః ముచ్యతే కర్మబంధనైః గీతం మయేదం నరదేవనందనాః గీతం మయేదం నరదేవనందనాః పరస్య పుంసః పరమాత్మనస్తవం పరస్య పుంసః పరమాత్మనస్తవం జపంత ఏకాగ్రధియస్తపో మహత్ జపంత ఏకాగ్రధియస్తపో మహత్ చరధ్వమంతే తత ఆప్స్యథేప్సితం చరధ్వమంతే తత ఆప్స్యథేప్సితం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే చతుర్వింశోऽధ్యాయः చతుర్వింశోऽధ్యాయः అథ అథ శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే పంచవింశోऽధ్యాయः పంచవింశోऽధ్యాయः మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఇతి సందిశ్య భగవాన్ ఇతి సందిశ్య భగవాన్ బార్హిషదైరభిపూజితః బార్హిషదైరభిపూజితః పశ్యతాం రాజపుత్రాణాం పశ్యతాం రాజపుత్రాణాం తత్రైవాంతర్దధేహరః తత్రైవాంతర్దధేహరః రుద్రగీతం భగవతః రుద్రగీతం భగవతః స్తోత్రం సర్వే ప్రచేతసః స్తోత్రం సర్వే ప్రచేతసః జపంతస్తే తపస్తేపుః జపంతస్తే తపస్తేపుః వర్షాణామయుతం జలే వర్షానామయుతం జలే ప్రాచీనబర్హిషం క్షత్తః ప్రాచీనబర్హిషం క్షత్తః కర్మస్వాసక్తమానసం కర్మస్వాసక్తమానసం నారదోధ్యాత్మతత్వజ్ఞః నారదోధ్యాత్మతత్వజ్ఞః కృపాలుః ప్రత్యబోధయత్ కృపాలుః ప్రత్యబోధయత్ శ్రేయస్త్వం కథమద్రాజన్ శ్రేయస్త్వం కథమద్రాజన్ కర్మణాత్మన ఈహసే కర్మణాత్మన ఈహసే దుఃఖహానిః సుఖావాప్తిః దుఃఖహానిః సుఖావాప్తిః శ్రేయస్తన్నేహ చేష్యతే శ్రేయస్తన్నేహ చేష్యతే రాజోవాచ రాజోవాచ న జానామి మహాభాగ న జానామి మహాభాగ పరం కర్మాపవిద్ధధీః పరం కర్మాపవిద్ధధీః బ్రూహి మే విమలం జ్ఞానం బ్రూహి మే విమలం జ్ఞానం ఏన ముచ్యేయ కర్మభిః येन मुच्येय कर्मभिः గృహేషు కూటధర్మేషు गृहेषु कूटधर्मेषु పుత్రదారధనార్థధీః पुत्रदारधनार्थधीः న పరం విందతే మూఢో न परं विन्दते मूढो భ్రామ్యన్ సంసారవర్త్మసు भ्राम्यन् संसारवर्त्मसु నారద ఉవాచ नारद उवाच భో భోః
ప్రజాపతే రాజన్ భో భో ప్రజాపతే రాజన్ పశూన్ పశ్యత్వయాధ్వరే పశూన్ పశ్యత్వయాధ్వరే సంజ్ఞాపితాం జీవసంఘాన్ సంజ్ఞాపితాం జీవసంఘాన్ నిర్ఘృణేన సహస్రశః నిర్ఘృణేన సహస్రశః ఏతే త్వాం సంప్రతీక్షంతే ఏతే త్వాం సంప్రతీక్షంతే స్మరంతో వైశసంతవ స్మరంతో వైశసం తవ సంపరేతమయః కూటైః సంపరేతమయః కూటైః ఛిందంత్యుత్థితమన్యవః ఛిందంత్యుత్థితమన్యవః అత్ర తే కథయిష్యేముం అత్ర తే కథయిష్యేముం ఇతిహాసం పురాతనం ఇతిహాసం పురాతనం పురంజనస్య చరితం పురంజనస్య చరితం నిబోధగదతో మమ నిబోధగదతో మమ ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే పంచవింశాధ్యాయే శ్లోకాః పంచవింశాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. అనఘ మునీంద్ర మహాభాగ ఏను కర్మాపహత జ్ఞానినగుచు మోక్షమిరుంగక లేనైతిని ఇట్టి నాకిప్పుడు కడు విమలంబును కర్మబంధ నశకంబును నగు జ్ఞానోపదేశంబు కావింపుము అతి దయాకర కూట ధర్మంబులగు ఏహతతులందు చెంది జయాతనూజాత ధనాధికములే భూరి పురుషార్థములుగాగ బుద్ధిదలచుమతి విహీనుండు సంసార మార్గములను తగ పరిభ్రామ్యమానుడై యుగిని మోక్ష పదమునొందగజాలడు భవ్యచరిత అని శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా అత్యద్భుతమైనటువంటి రుద్రగీతను, అదేవిధంగా తదుపరి మరి ఒక అద్భుత ఉపాఖ్యానాన్ని, పురంజనోపాఖ్యానాన్ని మనం వినబోతూ ఉన్నాం. ఇలా నిరంతరము ఆ భాగవత అమృత రసాస్వాదంలో మనందరికీ కూడా ఆ భగవత్ తత్వం అలవడాలని, ఆ ఆత్మతత్వం మనకు తెలియాలని ఇటువంటి అద్భుత అవకాశాన్ని అందిస్తున్నటువంటి ఆ దేవదేవునకు మరొక్క మారు మనందరం కూడా ప్రణమిల్లుతూ యథాప్రకారం క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠిస్తూ మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.